ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే వాళ్ళు చేసే పాలన మీద ఆధారపడి ఉంటుంది. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా కూడా ఖచ్చితంగా గమనిస్తారు ప్రజలు. కానీ నాయకులు, పాలకులు, కింది స్థాయి నాయకులకి, క్యాబినెట్ల మంత్రులకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం అవుతుందా? ఇంకా ఛార్జ్ తీసుకోకపోయినా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఒక కొత్త పాలన చూడబోతున్నామా? ప్రజా దర్బార్ పేరుతో అప్పుడే ఇంకా ఛార్జ్ తీసుకోకపోయినా నారా లోకేష్ పరిపాలన దాదాపుగా మొదలు పెట్టేశారు. అలాగే హోంమంత్రి ఇంకా ఛార్జ్ తీసుకోకపోయినా అధికారులకి ఆదేశాలు ఇస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటికి కంపేర్ చేసుకునే పరిస్థితి అప్పుడే వచ్చేసిందా? నిజంగా ప్రాంతీయ పార్టీలు ఇది సాధ్యం కాదు అని అనుకుంటే సాధ్యం చేసి చూపించబోతున్నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో మనం చాలాసార్లు అనుకున్నాం అసలు ప్రాంతీయ పార్టీలు ఇది ఉండదేమో అనుకున్నాం. ఇప్పుడు ఆ డిఫరెన్స్ అన్న కనిపిస్తుందా? ఛార్జ్ తీసుకోకముందే ఒక కొత్త పాలన చూడబోతున్నాం ఈ 5 ఏళ్ళు అనేది ఏంటి దానికి కారణం అంటే? ఒక్క 2 నెలల తర్వాత మనం అది మాట్లాడాలి. ఎందుకంటే ప్రస్తుతం అయితే స్టేట్మెంట్లు బాగానే ఉంది. ఈవెన్ మనకి ఇంతకుముందు వైసీపీ వచ్చినప్పుడు కూడా మొదట్లో మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చేవాడు. ఒక 2 నెలల తర్వాత నుంచి వాళ్ళకి షాడో మంత్రులు ఏర్పడ్డారు. అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వాళ్ళని మానిటర్ చేయడం బిగిన్ చేశారు. కానీ ఈ స్థాయి ఇవ్వలేదు అనుకుంటున్నాను. ఎంత వార్నింగ్లు, ఎంత ఆదేశాలు స్టార్టింగ్ లో చక్కగా చెప్పారు కదా. అనిల్ కుమార్ యాదవ్ పోలవరం గురించి మాట్లాడినాయి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని కానీ, సివిల్ సప్లైస్ అద్భుతంగా చేస్తామని కానీ ఇవన్నీ మొదట్లో చెప్పుకొచ్చారు. తర్వాత చూస్తే ఒక 2 నెలలు పోయేటప్పటికి ఆ తర్వాత ఏం లేదు. ఓన్లీ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం బిగిన్ చేశారు. తమ విధి నిర్వహణలు అయితే ఏం చేయాలి. అయితే వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి తమ విధులు బిగిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ గోడౌన్స్కి వెళ్ళి తనిఖీలు చేశారు. చేసి వాళ్ళతో మాట్లాడారు. అందులో తూకాలు కొన్ని దగ్గరుండి చూశారు. చూసి కొలతలు తేడా వచ్చేటప్పటికి సప్లై ఆపేయమని చెప్పారు. మళ్ళీ ఫుల్ ప్లేజ్డ్గా చేయాలని చెప్పారు. అది మంచిది. అయితే ఆయనకి ఆ స్వేచ్ఛ కూడా ఉంది. ఎందుకని ఇక్కడ ఆయన ఎవరికి బానిస కాదు, లేదా తన మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. టీడీపీ మంత్రి కూడా కాదు. కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి అనిత చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ వనిత సుచరితాలతో పోల్చుకుంటే 1000 రెట్లు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు అసలు ఏ రోజున తమ హోంమంత్రి అని తమకన్నా గుర్తుందో లేదు తెలియదు. ఏ రోజు ఒక రివ్యూ మీటింగ్ లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఏమీ లేదు. డిప్యూటీ సీఎం గా పనిచేశారని గుర్తున్నా ఉందో లేదు తెలియదు. ఇంకోటి ఈవెన్ వాళ్ళ మీడియా కవరేజ్ కూడా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలుగుదేశం మీడియానే వాళ్ళది కవర్ చేయలేదు. వీళ్ళు అట్లాంటి అసలు మీడియా ప్లానింగే చేసుకోలేదు. ఈవెన్ నారాయణ స్వామి చేసిన వీళ్ళందరికీ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఫస్ట్ రోజు నా ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇచ్చే ఆ గౌరవ వందనం ఇది కూడా కనిపించలేదు ఎక్కడో. వాళ్ళకి సంబంధించి తప్పించాలి మీడియా హైలైట్ చేసింది లేదు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు అనితది ఉంది. ఆ రోజున అరెస్ట్ చేసినటువంటి లేకపోతే ఆమె డీజీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోవడం, అదే చోట ఆమెని రిసీవ్ చేసుకున్నటువంటిది, ఇవన్నీ చేశారు. సుచరిత ఎప్పుడన్నా చూసాం అది? కాబట్టి ప్రాక్టికల్ గా చెప్తే ఇంకొకటి స్టేట్మెంట్ ఆవిడ గంజాయి అందు చూస్తాము అట్లాగే చక్కగా బాధ్యతాయుతంగా చెప్పారు. ఇట్లాంటిది ఏమీ ఒప్పుకునేది ప్రసక్తే లేదు ఎవరిని కూడా అన్నటువంటిది. ప్రాక్టికల్ గా ఇంకా జరగట్లా. నిన్న కూడా ఇది వైసీపీ వాళ్ళ మీద గొడవలు, విగ్రహాల ధ్వంసాలు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఆపేయమని చెప్తున్నాం. ఏదన్నా ఉంటే గనక ఊరుకోమేకపోయినా ఎవరైనా సరే సొంత కార్యకర్తలు, అది మంచి స్టేట్మెంట్. అమలు చేస్తారా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఆరంభం బాగుంది ఆవిడది. అట్లాగే సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన చక్కగా వైద్య ఆరోగ్య శాఖ శుభ్రంగా రావడమే తిరుపతి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని చూశారు. వాళ్ళందరికీ వార్నింగ్లు ఇచ్చారు. అక్కడ కన్సర్న్ సూపరింటెండెంట్ లేరని ఏంటని నిలదీశారు. డ్యూటీ టైమింగ్ లో సంతకం ఉంది, మనిషి లేరు అన్నటువంటి నిలదీశారు. ఇప్పుడు ఆయన విధి ఆయన చేసుకెళ్లారు. ఇట్లాగ చూస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళ డ్యూటీస్ పరంగా పర్ఫెక్ట్ గానే ఉన్నారు. ఈ ప్రస్తుతం ఇది మనం మొదట్లోనే అన్నప్పుడు సహజంగా ఉత్సాహంతోనే చెప్తారు. అంటే అప్పుడు కూడా విడుదల రజనీ గారు గుంటూరు ఆసుపత్రికి వెళ్ళారు, వాళ్ళని సీరియస్ అయ్యారు, ఎందుకు వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ కనపడలేదు 2 ఏళ్లలో ఎక్కడ. అనేది అదే స్టార్టింగ్ ది కంటిన్యూటీ ఉండాలి. స్టార్టింగ్ లో మంత్రిత్వ శాఖ తీసుకున్న ఉత్సాహంతో పనిచేశారు. రేపు ఆ విధి నిర్వహణ కరెక్ట్ గా జరిగితే ఖచ్చితంగా అభినందించాలి. కానీ ఒక కష్టతో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవేమన్నా ఒక ట్రైలర్స్ గానే చూడాలా? వీళ్ళు ఇంకా పూర్తిగా మినిస్టర్లుగా మారలేదు, ఒక పార్టీ నాయకులుగానే ఈ వార్నింగ్లే హడావుడు అంతా చేస్తున్నారు అనుకోవాలి. ఇది ఉత్సాహంతో మాట్లాడుతున్న మాటలు. అంటే అసలు
ఎమ్మెల్యేలకు గెలవడం దగ్గరనే అనుమానాలన్న దగ్గర నుంచి గెలవటము, ఏకంగా మంత్రులు అవ్వటము, ఆ మంత్రుల్లో నుంచి సాధించినటువంటి లోకేష్ అంటారా వారసత్వాన్ని తను అన్నటువంటి చూపెడుతున్నాడు. ఇంకోటి పబ్లిక్ తో ఇంటరాక్షన్ మీద బాగా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారికి నాడు ఎలాగ సక్సెస్ అయ్యాడు ఆయన, ఎన్టీ రామారావు లాంటి ఆయన దించి తను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ రోజున కార్యకర్తలతో ఇంటరాక్షన్. ఎన్టీ రామారావు ఒక మాస్ లీడర్ కాబట్టి ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకొచ్చింది బూత్ స్థాయి వరకు ఆ రోజున చంద్రబాబు నాయుడు. అదే ఇంపాక్ట్ ఆ తర్వాత ఎన్టీ రామారావు దించినప్పుడు వీళ్ళందరూ చంద్రబాబు నియమించబడినటువంటి వాళ్ళు, చంద్రబాబు చేత నియమించబడినటువంటి వాళ్ళు కమిటీ. అందుకని ఈవెన్ ఆ చట్టపరంగా చెక్ చేసుకున్నప్పుడు కూడా కార్యవర్గం అంతా ఈయనకే మద్దతు పలికింది ఆ రోజున. అందుకనే కదా గుర్తు పార్టీ కూడా ఈయనకే వచ్చేసింది. అట్లాంటి అది ఆ యాక్సెస్ అన్నటువంటి చేసుకొచ్చారు. తర్వాత ఎప్పుడు పబ్లిక్తో ఉండటం. ఎన్టీ రామారావు లాంటి వాడు 3 నెలలకు 6 నెలలకు బయటకు వచ్చి కనబడితే ఈయన రోజు 2-3 సార్లు జనంలో తిరగడం అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో పని రాక్షసులాగా పనిచేస్తాడు ఆయన. జనంలో ఎక్కువగా తిరగడం ద్వారా ఇమేజ్ సంపాదించుకున్నాడు. మళ్ళీ ఆయన తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అందుకే రాజశేఖర రెడ్డి వచ్చేదాకా కుదరలా. ఇప్పుడు కూడా చూడండి, జగన్ జనంలో తిరిగితే అయ్యాడు, తిరగడం మానేసాక దిగిపోయాడు. చంద్రబాబు నాయుడు జనంలోనే తిరగడం వల్ల కంటిన్యూ అయ్యాడు. ఇక్కడ జనంలో తిరుగుతూ ఉండాలి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే కూర్చోబెట్టి ఒక చోట కూర్చుని పని జరిగిపోవాలని. పని జరిగినట్టు జరగడమే కాదు, జరుపుతున్న ఫీలింగ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరదలకి జగన్మోహన్ రెడ్డి చేసే పద్ధతి మామూలుగా ఒక తటస్థుడిగా మనకు నచ్చుతుంది. ఎందుకని వెళ్ళిపోయి అక్కడ కూర్చుని హడావిడి చేయడం కాకుండా కూర్చుని నడిపించడం, అధికారులు పనిచేస్తుండటం. బట్ జనానికి అది నచ్చలా. అదే చంద్రబాబు అయితే వరదలకు ముందే వెళ్ళి కూర్చుంటారు, ఆ రోజున మానిటర్ చేస్తారు, ఆ తర్వాత అక్కడ ఉంటుంటారు, తుఫాన్లైనా వరదలైనా. ఆ టైప్ ఆఫ్ టెండెన్సీ జగన్ దగ్గర లేక దెబ్బతిన్నాడు. అట్లాంటిది ఇప్పుడు లోకేష్ పర్ఫెక్ట్ గా ఆ సిస్టమ్ ని ఏది తను ప్రజా దర్బారు జగన్ పెడతానని చెప్పి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర అన్నారు. ఆ ఇంటి దగ్గర కూడా మళ్ళీ బ్యారికేడ్లు పెట్టేసి ఆపేశారు. ఓ రోజు వచ్చేసారు జనం అంతా, ఆపేశారు. అదేం లేదని తేల్చి చెప్పారు. అదేంటంటే రిసీవ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టుకురాలి. ఇప్పుడు అట్లాంటిది తర్వాత కొంతమంది వెళ్తే కూడా తిప్పి పంపడం, ఘర్షణ వాతావరణం ఇదంతా చూసాం. ఇప్పుడు అట్లాంటిది లోకేష్ రోజు కూడా పబ్లిక్ ని కలవడం, వాళ్ళందరూ చెప్పడం అన్ని పరిష్కారం అయిపోతాయా అది ఫ్యూచర్ తెలుస్తుంది. ముందైతే వినేవాడు కావాలి. విన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు అన్నటువంటి నమ్మకం ఉంటుంది. అందుకోసం ఎగబడుతున్నారు, వస్తున్నారు. అది ఒకందుకు మంచి పరిణామం. ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మొన్నటి వరకు ఉన్నది. ఓకే, ఇప్పుడు కూడా అలాగే ఉంటది అనేది ఒక ఆలోచన, ఒక ఆశ కూడా. మంత్రులకి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా అది సాధ్యం అవుతుంది ఆయనకి, లేదు అంటే మంత్రుల్ని కంట్రోల్లో పెట్టుకుని గత పాలకుల్లాగా చేస్తే మళ్ళీ అది సాధ్యం అవుతుంది. ఆయన గతంలో చేసింది కూడా మంత్రుల మీద కంట్రోలే. 2014-19లో ఏ మంత్రి ఏమి ఒక్క చేసింది. ఆయన కూడా ఏం లేదు, ఒక 2-3 సంతకాలు ఆయన సొంతగా చేసుకుని ఉంటాడు కానీ ఇవన్నీ జరగలేదు. అప్పుడు హోంమంత్రి ఏమన్నా చినరాజు చెప్పి ఏమన్నా చేశారా ప్రాక్టికల్ గా? కాబట్టి అప్పుడు ఏం లేదు. ఈ ట్రిప్ మారారేమో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అయింది. ఒకటి వీళ్ళ మీద అయితే కంట్రోల్ ఉండదు నాకు తెలిసి. బీజేపీను జనసేన వాళ్ళు స్వేచ్ఛగానే పనిచేస్తారు. మిగతా తన మంత్రుల వరకు స్వేచ్ఛనిస్తారా లేదా? అందరికీ స్వేచ్ఛనిచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అది మంచి కాన్సెప్ట్. రాజశేఖర రెడ్డి సక్సెస్ అయింది అట్లాగే. రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులందరూ స్వేచ్ఛగా పనిచేశారు. ఆ స్వేచ్ఛగా పనిచేసిన మంత్రులు ఇచ్చే ప్రతిపాదనలు అవి క్యాబినెట్ లోకి రావడం ఇదంతా కూడా జరిగినాయి. ఫలితంగా రాజశేఖర రెడ్డి 2వ సారి కూడా గెలిచాడు. ఇప్పుడు అట్లాంటిది జరగాలంటే ఆ స్వేచ్ఛ అవసరం. అంటే ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ ప్రాబ్లం వచ్చింది, ఆ మంత్రి దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనే ధైర్యం ఉండాలి కదా. ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, హోంమంత్రి దగ్గరికి వెళ్తే పని అవుతుంది అన్న నమ్మకం ఉండాలి. వాళ్ళ దగ్గరికి అసలు కలవనీయరు, వాళ్ళు అసలు మాట్లాడరు. కానీ ప్రాంతీయ పార్టీల్లో రాజకీయ నాయకులకే చాలా కాంట్రాక్ట్లు ఇచ్చి, రాజకీయ నాయకులు ఇప్పుడు సివిల్ సప్లైస్ లో కానీ రేషన్ డిపోల్లో కానీ వీళ్ళే ఉన్నప్పుడు నిజంగా స్వేచ్ఛ ఇచ్చి ఒక ఆ మంత్రితో పరిపాలన చేయిద్దామంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా? అంటే జనం దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు కదా. ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చారు, అప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ ఎన్నుకోలేదా? మొన్నటిసారి వైసీపీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఓడిపోయినప్పుడు మీరు అట్లా ఇచ్చుకోవడం వల్ల అంటారు. కానీ అసలు తటస్థ కాంట్రాక్టులు తటస్థ వ్యాపారులు ఏడబతకనిస్తున్నారు. ప్రాక్టికల్ గా డెమోక్రసీలో చూస్తే ఇక్కడ మనకి ప్రాంతీయ పార్టీలు వెళ్ళేటటువంటి చోట్ల సమస్య ఎక్కువ ఉంది. ఎందుకని నువ్వు అయితే అటు ఉండు, ఇప్పుడు ఈవెన్ మీడియానే నువ్వు అటు ఉంటావా ఇటు ఉంటావా అని గందరగోళం ఉంది. ఇంకా అందులో స్వేచ్ఛ ఆశించడం అనవసరం.
జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఉమ్, ప్రత్యామ్నాయం లేదు మన దగ్గర. ప్రత్యామ్నాయం ఉండుంటే ఇదిగో వీళ్ళిద్దరు ఇట్లా కాబట్టి మూడో వాళ్ళు అనుకుంటాం, ఉమ్, కానీ అట్లా లేదు కదా ఇక్కడ. ఉమ్, కాబట్టి గతి లేదు ఇక. ఉమ్, వేరే ఆప్షన్ గతి లేనమ్మ గంజే పానకం అనేది ఒక సామెత ఉంది కదా, ఉమ్. అంతే. ఇదే డెమోక్రసీ, అదే స్వేచ్ఛ, అదే సంతోషం. వైసీపీకి వినయ విధేయులుగా పనిచేసిన అధికారులకు ఒక థ్రెట్ కల్పించే ప్రయత్నం కూడా ఈ మంత్రులు, కొత్త మంత్రులు చేస్తున్నారు. నిన్న ఈవిడ ఇచ్చిన వార్నింగ్ చూసిన, అనిత ఇచ్చిన వార్నింగ్. సింపుల్ లాజిక్ అండి. ఎవడు అధికారంలో ఉంటే అడిగి లాయల్టీ. ఇప్పుడు వైసీపీకి లాయల్టీ చూపెట్టారు, ఇప్పుడు వీళ్ళకి లాయల్టీ చూపెట్టదు అధికారులు. ఉమ్, ఆ మాట అనమానండి. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవును. పోలీస్ అధికారికి నువ్వు డ్యూటీ చెయ్యి, అప్పుడు ఆడు కూడా చెప్పింది ఎవరన్నా నువ్వు నాకు అనుకూలంగా పనిచేయని ఏమని చెప్పారా? ఉమ్, చెప్పలేదుగా. అవును. నువ్వు చట్టబద్ధంగా చేయమనే చెప్తున్నాం మేమన్నారు, ఉమ్, కానీ వాళ్ళు వైసీపీ అనుకూలరని చెప్తున్నాం మనం. అవును. ఇప్పుడు మనకు అనుకూలంగా పనిచేయకుండా ఒప్పుకుంటాం మనం? ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న విగ్రహాలు ధ్వంసం చేసినాయి అమ్మ, ఇవాళ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎవరన్నా తీసుకొచ్చి టీడీపీ వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేశారా? మరి ఇంకా అప్పుడేంటి టీడీపీ అనుకూల అధికారులు వాళ్ళందరూ? ఉమ్, వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వం, మనం స్టేట్మెంట్లు ఇస్తుంటాం అంతే. ఉమ్, నిజంగా అయితే కనుక హోంశాఖ వెంటనే సమీక్షించి ఏమేం జరుగుతున్నది, ఏ పార్టీ వాడినైనా అరెస్ట్ చేపిస్తామని చెప్పింది. అవును. చేయించండి, ఉమ్, వీడియోలతో సహా ఉన్నాయి. కొన్ని సాక్ష్యాలు లేని రోజులు కాదు కదా ఇది. ఉమ్, విగ్రహాల ధ్వంసాలు, శిలాఫలకాల ధ్వంసాలు అంటే ప్రభుత్వం పెట్టాలి కేసు. ఉమ్, కానీ వ్యక్తుల మీద దాడికి సంబంధించి వాళ్ళు కేసులు పెడితే కూడా తీసుకోలేదు కదా. అవును. ఇంకెక్కడ కరెక్ట్గా జరిగింది చట్టం? ఉమ్, చట్టం తన పని తాను చేయట్లా. చట్టం చుట్టమే, అధికారానికి చుట్టం. ఉమ్, అవన్నీ వినడానికి వినసొంపుగా ఉండే ఉపన్యాసాలు, వాళ్ళకి లాయల్టీ. ఇప్పుడు రేపొద్దున వైసీపీ వాళ్ళు వస్తే వీళ్ళకి లాయల్టీ అధికారులని వీళ్ళు మళ్ళీ పక్కన పెట్టాలి. ఉమ్, నిజంగా పోలీసుల్ని పోలీసు పని చేపిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఉమ్, కానీ వాళ్ళ పని వాళ్ళని చేయనీయం. ఉమ్, అది ఇంతకుముందు జరగలేదు, ఈ 2014 తర్వాత అసలు ఎప్పుడు జరగట్లేదు, ఉమ్, అవును. ఇప్పటికే అంతే. కానీ వీళ్ళ అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే ఇప్పుడు జరిగే విగ్రహాల ధ్వంసం దీని మీద కేసులు అనే దానికంటే గతంలో వీళ్ళని ఇబ్బంది పెట్టిన అధికారులు, వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ కేసులు పెట్టి వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? చేస్తారు, ట్రాన్స్ఫర్లు చేస్తారు, లేకపోతే లూప్ లైన్ లో పెడతారు. ఇదంతా నేను అంటుంది అదే. అధికారం అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళ మాట ఎందుకు వినాలి? అప్పుడు ఉమ్, ఇప్పుడు వీళ్ళ మాట ఎందుకు వినాలి? ఉమ్, వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఉమ్, వాళ్ళ మాట ఎందుకు విన్నారు? ఉమ్, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి, అదే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా. ఉమ్, అయితే ఇప్పుడు ఇది జరిగి ఉండాలి కదా, ఉమ్, ఇక్కడ ఇది జరిగి ఉండాలి కదా, అవును. జరగట్లేదు కదా. ఉమ్, రాజ్యాంగబద్ధం చట్టబద్ధం అన్నటువంటి ఇప్పుడు కొన్ని రోజులు పేపర్లు రాస్తాయి, కఠినంగా వ్యవహరిస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం. ఉమ్, ఇవాళ అచ్చెన్నాయుడు మాట్లాడారు ఉమ్, ఏమని? పచ్చబెల్ల పుచ్చుకుని ఎవడన్నా వస్తే కనుక కార్యాలయంలోకి కాదంటే అధికారి సంగతి తెలుస్తాం. అబ్బో, అంటే ఏంటి అర్థం? ఉమ్, నువ్వు మా కార్యకర్తలుగా పనిచేయాలి. అప్పుడు వీళ్ళు తెలుగుదేశం విధేయక అధికారుల ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా? ఉమ్, ఏం మనం అవన్నీ అదేదో అంటాం కదా, నేతి బీరకాయలో నెయ్యి ఎత్తుక్కున్నట్టే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎత్తుక్కోవడం. అంటే ప్రాంతీయ పార్టీలు ఇంక ఇవే సరా మామూలు ఇలా జరుగుతాయి అనుకోవాలి. ఈయన ఏమైనా ట్రెండ్ సెట్ చేస్తారా బాబు గారు ఈసారి? చెప్పారు కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు స్టేట్మెంట్ అది బోలా. అనిత చక్కగానే చెప్పింది, అవును. కానీ ఆచరణలో వచ్చేటప్పటికి లేదు. అవును, అక్కడ జరిగితే కరెక్ట్. అవును. కానీ అన్ని శాఖల మీద ఎలాగ ఉంటుంది సార్? కొన్ని శాఖల మీద ఏమన్నా బాబు గారు ఒత్తిడి, లేదంటే కొన్ని శాఖలు బాబు గారి కన్సర్న్లో పనిచేయాలి అలా ఉంటాయి, కొన్నింటికైనా ఫ్రీడమ్ ఇస్తారా? అన్ని శాఖలకి ఫ్రీడమ్ ఉన్నట్టే ఉంటది. పైకి తర్వాతన ఇప్పుడు జగన్ కి కూడా మొదట ఏం తెలియదు. కొన్ని కీలక శాఖలు ఉంటాయి కదా, హోమ్ గానీ రెవెన్యూ గానీ. ఇటెట్లా ఎట్లా ఉంటదంటే ఆర్థిక శాఖ ప్రాంతీయ పార్టీల వ్యవహారాలలో జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక మంత్రులకి స్వేచ్ఛ ఇచ్చి తమ ఆబ్లిగేషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక కొంచెం అధికారులు ఉంటారు, ముఖ్యమంత్రి గారి ఆబ్లిగేషన్ ఇచ్చి సంతకం పెట్టండి అని చెప్పి చేపిస్తారు. ఆ ఆబ్లిగేషన్ వర్క్ 20% ఉంటుంది, మిగతా అన్ని వీళ్ళు స్వేచ్ఛగా తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ స్వేచ్ఛగానే ఉంటుంది, ఉన్నట్టే ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక అధికారపు టీం ఒకటి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అయినా జరిగింది అదే. తను ముందు అందరికీ మంత్రిత్వ శాఖలు ఇచ్చేశాడు, తర్వాత ఒక టీం దిగుతారు. వీళ్ళు తరతరాలుగా ఆ వ్యవస్థలలో ఎలాగ మనం చెప్పినట్టు నడుచుకోవాలనే వ్యవహారాలు శుద్ధపోసలు వీళ్ళు దిగుతారు. వీళ్ళు అప్పటి నుంచి ఏం చేస్తారంటే మధ్య లైజనింగ్ అన్న పేరుతో బిగినయ్యి ఇక పూర్తిగా వాళ్ళ ఆ పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని వీళ్ళు చలాయిస్తారు. ఈ ముఖ్యమంత్రులు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనిపించింది అనుకోండి, ఇక ఈ మంత్రులు కూడా వాళ్ళతోనే వాళ్ళు చెప్పినట్టే వినాలి.
ఇప్పుడు అలా కాకుండా చనువుగా ఏంటి సార్ ఇట్లాగా ఆయన సతాయిస్తున్నాడు మమ్మల్ని అని అడిగేది జాతీయ పార్టీలో చూశాను నేను. అమ్మక్క మంత్రులు అట్లాగా అక్కడ కూడా ఇట్లాంటి ప్రయత్నం జరిగినప్పుడు ఏంటంటే అధికారి వచ్చి పద్దాక మీ పేరు చెప్తా ఉంటాడు అని అడిగితే అప్పుడు అధికారిని పిలిపించి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి గతంలో. అది కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనైనా, రాజశేఖర రెడ్డి టైంలోనైనా, రోసే టైంలోనైనా జరిగినాయి. ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళు ఆ గ్రిప్ను అడ్డం పెట్టుకుని, రాజశేఖర రెడ్డితో చనువును అడ్డం పెట్టుకుని, రోసేతో చనువును అడ్డం పెట్టుకున్నాం, అక్కడ మంత్రుల మీద పెత్తనం జలాయించబోతే వాళ్ళు వెంటనే అడుగుతారు, వీళ్ళు కూడా సమాధానం చెప్తారు, దాన్ని కంట్రోల్ చేస్తారు. అంతే తప్పించి పూర్తి స్వేచ్ఛ ఇయ్యరు, అతను చెప్పినట్టే వినరు. కానీ ఇక్కడ అట్లా ఉండదు, ఆ స్వేచ్ఛ ఇవ్వగలగాలి. చంద్రబాబు గారు గతంలో అయితే ఆ స్వేచ్ఛ ఇచ్చినటువంటి దాఖలా తక్కువ, ఇప్పుడు ఇస్తారేమో చూడాలి. ఇస్తే కనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టే బాగానే ఉంటుంది. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పుడు మంత్రులు అయితే చాలా ఫైరింగ్ గా ఉన్నారు, చాలా ఆవేశంతో ఉన్నారు. నిజంగా ఇలాగే కంటిన్యూ అవుతారు 5 ఏళ్ల పాటు, లేదు అంటే పూర్తిగా బాబు గారి కంట్రోల్లోకి వెళ్ళిపోద్దా వ్యవస్థ అంతా. చూద్దాం.